అందరికీ నమస్కారం అండి. పప్పుల పొడి రెసిపీ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర డ్రైగా వేయించుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టి నూనె పోసి మినపప్పు వేయించుకోవాలి. మినపప్పు వేగిన తర్వాత తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వుల తర్వాత జీడిపప్పు, ఎండు కొబ్బరి, కరివేపాకు వేసుకునేసి బాగా డ్రైగా వేయించుకోవాలండి. ఇంగువ కూడా వేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఎక్కువ మంట పెట్టకూడదండి. తర్వాత తినేశనగపప్పు అండి. స్టవ్ కట్టేసిన తర్వాత తినేశనగపప్పు వేసుకునేసి వేడి మీద అలా వేపుకోవాలండి. రాళ్ళుప్పు వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా పొడి చేసుకోవాలండి. 4 తెల్లగడ్డలు అండి, చిన్న తెల్లగడ్డలు పాయలు తీసి దాన్ని కూడా ఈ పొడిలో కలుపుకున్నానండి మెత్తగా చేసుకునేసి. నాకు తినేశనగపప్పు కొంచెం తక్కువ అయింది, నా దగ్గర లేదు. సాయంత్రం వెళ్ళి తెచ్చుకునేసి మళ్ళీ 2 సార్లు మిక్సీ కొట్టుకొని ఆ పొడి కూడా వేసుకున్నానండి. సాల్ట్ ఉప్పు వేసుకున్నాను. నాకు 450 గ్రాముల డబ్బా నిండా వచ్చిందండి. ఇది అన్నిట్లో బాగుంటుంది. తినేశనగపప్పు మెయిన్ అండి, ఎక్కువ వేయాలి తినేశనగపప్పు.